హలో పీపుల్, మనం ఇప్పుడు మన మలేషియాలో ఫేమస్ 2 ఎపిక్ లైక్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో కేఎల్సిసి ఒకటి, కేఎల్ టవర్ ఒకటి. ఇప్పుడు మనము కేఎల్ టవర్కి వెళ్తున్నాం. కమ్ లెట్స్ గో. కాస్త ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ, కార్ పార్కింగ్. లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇది బయట నుండి వ్యూ. మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. లోపలికి కాదు, అక్కడ పైన కనిపిస్తుందా అది రెస్టారెంట్. అక్కడికి కాదు వెళ్ళేది, కింద మనం వెళ్ళేది. వి గోయింగ్ ఇన్సైడ్. అదే పార్కింగ్కే. హలో పీపుల్, సో అక్కడ పార్కింగ్ కోసం అని వెళ్ళాము, కాకపోతే అక్కడ దొరకలేదు పార్కింగ్, ఫుల్ బికాజ్ ఇట్స్ ఆ పబ్లిక్ హాలిడే. ఇంకా అందుకనే ఈ ప్లేస్కి ఇట్లా వెతుక్కొని వచ్చి ఇలాంటి ప్లేస్లో ఒకటి దొరికింది, దానిలో పార్కింగ్ చేసేసుకున్నాం. మండే టు సాటర్డే వరకు మాత్రమే పేమెంట్. ఓకే, ఇక్కడ పేమెంట్స్ ఇలాంటి మెషిన్స్లో చేస్తారు. ఓన్లీ మండే టు సాటర్డే మాత్రమే పేమెంట్ ఉందంట. సండే రోజు ఫ్రీ పార్కింగ్. సో ఇంకా కాస్త నడవాలి, ఎందుకు అంటే ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం కదా. యాక్చువల్లీ ఇది ఇంటికి దగ్గరే ఉంటుంది. నడుచుడు బద్ధకం అయ్యి కార్ తీసుకురమ్మనిపించి రోల్లో. అదే లైక్ 700 meters ఇంకా వాళ్ళకి దమ్ వస్తుంది. ఎందుకంటే ఇంక్లైన్ పొజిషన్లో ఉంది, అందుకనే. సో ఇది దీని ఎంట్రన్స్. ఈ బోర్డు మీద ఇక్కడ కనిపించే యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ బస్సు వచ్చి పిక్ చేసుకుంటుందంట, కానీ మనకు ఆగదు కదా, టైం వేస్ట్ ఎందుకు, అందుకని చెప్పేసి. కరోనా సిచ్యువేషన్ లో అవసరమా? యా అది కూడా ఒకటి ఉంది అనుకో. Baby, I'm walking on the footpath, but you left me and gone. ఫోటో స్పాట్ అని కూడా రాశారు. అక్కడ నిలబడి తీస్తే దీనిది వ్యూ ఉంటుంది అన్నట్టు, అందుకే. డైట్ కోక్, పెప్సీ, డైట్ కోక్. అక్కడ పైన రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, అది లిమిటెడ్ ఎంట్రీస్ అంట. వెళ్దాం అనుకున్నాం, బట్ ఇట్స్ ఫుల్ నా. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎర్లీగా వచ్చి ట్రై చేయాలి. మనం ఇప్పుడు ఈకో పార్క్ లోపలికి వెళ్తున్నాము. ఇదంతా ఈకో పార్కే. ఇది ఇంకోటి ఏదో ఉంది, దాని పేరు గుర్తొస్తలేదు. లేదు, ఇప్పుడే ఉన్నది అనుకుంటా కొత్తగా. మన ఇండియాలో ఇక్కడ చూడండి, చెట్టు మీద వల్వ్స్ ఉన్నాయి. మరి నక్కలే. ఇది యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళాము, అందుకని ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళట్లేదు. బట్ పైన అన్నీ కనిపిస్తున్నాయి, అందుకని మీకు వీడియోస్ చేస్తున్నా. లేదు, తాగేసే. నడవడం అయితే చాలా దోలదీరిపోయేంత ఉంది. ప్రతిసారి కార్ పార్కింగ్ ఉంటుండే, ఇదంతా నడవడం అవసరమే లేదు, అక్కడ లోపలికి లాగే వాళ్ళం. డస్ట్బిన్ కోసం వెతుక్కుంటున్నాడు పాపం. స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ మలేషియా కూడా పాటిస్తున్నాడు. దొరికింది ఎక్కడో, పడేసి వస్తున్నాడు. సో వీఆర్ ఎంటరింగ్ ఈకో పార్క్. ఇవి ఇక్కడ ఉన్న డేంజరస్ స్పీషీస్ అంట, బివేర్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు. అఫ్కోర్స్ కరోనా టైం, అన్నీ చూసుకొని లోపలికి వెళ్ళాలి. క్యూఆర్ స్కాన్ చేసుకుంటే రాసే అవసరం ఉండదు, ఫోన్లోనే మిగతా వేసుకోవచ్చు. సో కేఎల్ ఈకో పార్క్ లోపల నుండి ఇలాగుంటుంది. ఇది లాస్ట్ టైం వెళ్ళిన పిక్స్, ఎందుకంటే మేము వీడియో షూట్ చేయలేకపోయాము, అందుకే పిక్స్ పెడుతున్నాను. దిస్ ఇస్ ద ఫోటో సెషన్.
బిగ్ ఫీల్స్. గ్రోసరీ కోసం వచ్చాం. ఇది ఇండియన్ లైక్ లిటిల్ ఇండియా. ఇక్కడ ఉన్నవన్నీ ఇండియన్ స్టోర్స్, బ్యూటీ పార్లర్స్, ఇంకా కొన్ని రెస్టారెంట్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. మోస్ట్లీ తమిళ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకు సంబంధించినవి ఎక్కువ దొరుకుతాయి. అండ్ పంజాబీస్ కూడా ఉంటారు. మా మోస్ట్ విజిటింగ్ స్టోర్ అంటే ఇది మోడర్న్ స్టోర్, ఎక్కువగా వెళ్ళేది. ఇవన్నీ ఇండియన్ స్టోర్సే. పోలీసులు ఎప్పుడు ఉంటారు రెడీగా. ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నగా ఉంది కదా రోడ్స్, అందుకే. మనము ఈ అన్ని స్టోర్స్ దగ్గర పార్కింగ్ ఉండదు కాబట్టి లోపలికి ఇలా వెళ్తే ఇంకొకటి వస్తుంది స్టోర్. ఇంత పెద్ద అదృష్టం మాకెప్పుడు కలగలేదు. ఏం లేదు, పార్కింగ్ దొరికింది రాగానే, అంతే. సీ లక్కీ పార్కింగ్. ఇక్కడ ఉంది ఇండియన్ స్టోర్. ఇటు దగ్గర లైన్లే, ఇక్కడ కూడా లైనే. జస్ట్ వీటికే 200 అయింది. 4000. ఇంకా గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ చేసాం. కోవిడ్-19 టైమ్స్ కాబట్టి బయట రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇంటికి వచ్చి తిని వెళ్తున్నాం. హలో పీపుల్, సో మార్నింగ్ నుండి అన్నీ అయిపోయినాయి, అటు ఇటు తిరగడము. ఇప్పుడు ఇంకొకటి బాకీ పడిపోయింది అన్నట్టు. అదేంటంటే కేఎల్సిసి. కేఎల్ టవర్కి వెళ్ళాం కానీ అప్పటికి ఎంట్రీస్ క్లోజ్ అయిపోయాయి అంట. అందుకని చెప్పేసి ఇటు వెళ్దాం అనుకున్నాము. కేఎల్ టవర్కి మేము 3 o'clockకి వెళ్ళాము. అండ్ నౌ ద టైమ్ ఈస్ 8:15 PM. సో నౌ వి గోయింగ్ టు కేఎల్సిసి. అయితే కేఎల్సిసిలో స్పెషాలిటీ ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఒకటి. బ్రిడ్జ్ ఎలాగో ఇప్పుడు వెళ్ళలేము టైంని బట్టి, బట్ మేము వెళ్ళేది ఎందుకంటే ఫౌంటైన్ ఉంటుంది ఒకటి, వాటర్ ఫౌంటైన్ అనేసి. చాలా బాగుంటుంది షో, అది చూడడానికి. Check body scan, check inside KLCC. ఫోటో తీద్దామని, వీడియో. ముంగట ఉండే డోములు ఉంటాయి చూడు, ఇది అది వన్ ఆఫ్ ఇట్. ఇంకోటి అటు కలర్ఫుల్ కదా. ఫౌంటైన్ కోసమే, ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ కోసం వెయిటింగ్. టైం ఎంత అవుతుంది? వావ్, కరెక్ట్ టైంకి వచ్చినాం కదా మనము.
Malaysia's biggest towers. Presenting you. జర దూరం పోతే మంచిగా కనబడుతుంది. Yeah, I know. మనం అక్కడ నుండి అంత దూరం వచ్చినాం అయినా కనిపిస్తుంది. అదేంటి ముంగడిది ఆఫీసా? ఓ పబ్లిక్ బ్యాంకా? బాగుంటుంది. ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ క్రూషియల్ టాస్క్, కార్ ఎక్కడ ఉంది? కోక్ ఓపెన్ చేసి సో ఇంకా అది ఈరోజు మేము సాటర్డే తిరిగిన ప్లేసెస్ అన్నీ. Hope you like the video. If you like the video, you know what to do. Like the video. You like the video. Subscribe to Explore Pilla. See ya. ఉంటాం మళ్ళా.